నోబితా నోబితా త్వరగా లేచి నీ గదంతా శుభ్రం చేసి ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టు. సరే అమ్మా, చెప్పింది చెయ్యి. సరే. మళ్ళీ నిద్రపోతే అంతే. హాయిగా నిద్రపోతూ ఉన్నాను. ఇలాంటప్పుడు ఎవరికైనా పని చేయాలని అనిపిస్తుందా? అమ్మ ఎప్పుడూ ఇంతే. ఇక్కడే జరుగుతుంది. కాపాడది కాపాడది. హే నోబితా, హాయిగా నిద్రపోయాను. మేఘాన్ని ఇక్కడికెలా రప్పించావు? క్లౌడ్ ఫిషింగ్ తో సహాయంతో పట్టుకున్నాను. మేఘాన్ని పట్టుకున్నావా? ఇది చాలా సరదాగా ఉంటుంది అనుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ నేను ట్రై చేస్తాను. నిన్ను నమ్మి నేను గ్యాడ్జెట్స్ ఎలా ఇస్తాను నోబితా? ఊరికే అలా చెప్పకుండారేమో. ఒక్కసారి నువ్వు చాలా హాయిగా ఉంటున్నావు డోరేమా. నీకు ఎలాంటి సమస్య లేదు. హాయిగా నిద్రపోతున్నావు. అది మేఘాల మీద నిద్రపోతున్నావు. కానీ నేనే అస్సలు ఏం చేయలేదు. సరే సరే. కొంచెం ఉండు, ఆ మేఘం కరెక్ట్గా ఉంటుంది. సూపర్ డోరేమా. మేఘాన్ని పట్టుకోవడం ఇంత తేలిక. నీటి ఆవిరి వల్లే మేఘాలు ఏర్పడతాయి. వీటి మీద ఎక్కడం ప్రమాదం. కానీ క్లౌడ్ ఫిషింగ్ పోల్ తో పట్టుకుంటే సక్షన్ కప్ అందులో ఇంజెక్ట్ అవటం వల్ల అది గట్టిగా అవుతుంది. ఆ తర్వాత నువ్వు కూర్చోవచ్చు. అలాగా? అయితే ఇప్పుడు చూడు. ఆహా, ఇది చాలా హాయిగా ఉందే. సరే, కాసేపు నేను వెళ్ళి నిద్రపోతా. ఒక నిమిషం, దీన్ని తీసుకువెళ్ళు. ఏమక్కర్లేదు, నేను కొంచెం సేపట్లో తిరిగి వచ్చేస్తాను. ఆహా, అదిరిపోయింది. బాగా నిద్రపోవాల్సిందే. నోబితా గది శుభ్రం చేశాడో లేదో అర్థం కావట్లేదే. నేను ఎప్పుడే అనుకున్నాను వీడు శుభ్రం చేసి ఉన్నాడని. డోరేమా, నువ్వు నోబితాను చూసావా? అదేంటంటే అమ్మా, నోబితా కనపడితే వెంటనే తన గది శుభ్రం చేయమని చెప్పు. అర్థమైనా? అలాగే. ఎండ మండిపోతుంది. ఇక్కడ నేను ఇక్కడ నిద్రపోలేను. గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి దాన్ని డోరేమా దగ్గర నుంచి తెచ్చుకుంటాను. డోరేమా, అప్పుడే వచ్చేసావు? ఇంతలోనే నీకు మెలకు వచ్చేసిందా? అక్కడ ఎండ మండిపోతుంది డోరేమా. నాకు ఆ క్లౌడ్ ఫిషింగ్ పోల్ ని ఒకసారి ఇస్తావా? అలాగే. అయ్యా, పట్టేశాను. డోరేమా, ఈ క్లౌడ్ నైఫ్ అద్దరిపోయింది. పడిపోయింది. ఇది చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు నేను హాయిగా నిద్రపోతాను. చాలా థ్యాంక్స్ డోరేమా. బాయ్ నోబితా. భలే, నాకంటూ ఒక రహస్యమైన గది ఉంది. అమ్మా, అరేరే, ఇలా మబ్బు పట్టేసిందేంటి? వెంటనే నేను ఆరేసిన బట్టలన్నీ తీసేయాలి. ఇంకా నయ్యం నన్ను చూడలేదు. అరే షుజుకా, ఇది నోబితా గుర్తులో ఉంది. పైన చూడు షుజుకా. నోబితా, షుజుకా, నాతో పాటు ఇక్కడికి వచ్చి ఆడుకుంటావా? ఆహా, మేఘాలతో ఒక పడవ. ఇది నిజంగా చాలా బాగుంది నోబితా. హే షుజుకా, నువ్వు బాగా నడుపుతున్నావు. అలా అంటావా? తూనీగా. షుజుకా, కదలకుండా అలాగే ఉండు. చూసావా, పట్టుకున్నాను. ఈ సంవత్సరం మనం త్వరగా తూనీగలకి గుడ్ బై చెప్తున్నాం కదా, దాన్ని వదిలే నోబితా. సరే, అలాగే. బాయ్ బాయ్ తూనీగా. చూసావా ఎన్ని తూనీగలు? దానికి చాలా ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు కదా. గుడ్ బై. సునియో, సెలవులకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మ నాన్న నన్ను రివర్ రాఫ్ట్ రైడింగ్ కి తీసుకువెళ్లారు. ఏంటి, రివర్ రాఫ్ట్ రైడా?
ఆ రైడ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఆ అనుభవాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను జియాన్. వింటుంటేనే ఆసక్తిగా ఉంది. నోబితా షిజుకా ఎలా ఉంది? ఖచ్చితంగా డోరేమోన్ గట్లతే. మేఘంలో పడవ సూపర్ గా ఉంది కదా. ఏ నోబితా మమ్మల్ని అందరూ తీసుకువెళ్ళు. అవును మమ్మల్ని తీసుకువెళ్ళు. వాడికి ఎంత ధైర్యం. సునీయో వాడిని వదలకూడదు. మేము వచ్చేసాం నోబితా. నోబితా ఇక్కడ నుండి మేఘం మాకే సొంతం. ఇలా ఏంటంటే సునీయో నువ్వు కొంచెం వెనక్కి జరుగు. ఇంకొక అంగుళం జరిగినా నేను కింద పడిపోతాను. నీకేం కాలేదు కదా? మన ఇద్దరం కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ సుజుకా. మన మేఘానికి ఇప్పుడు దీన్ని పెడతాను. ఇప్పుడు ఇది మోటార్లా వేగంగా వెళ్తుంది. నోబితా నువ్వు ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వాన కురిసే మేఘాన్ని రప్పిస్తాము. నోబితా ఎలా ఏడిపిస్తున్నాడో చూసావా? ఇద్దరికి ఏమైంది? నన్ను కూడా పట్టించుకోకుండా పరిగెడుతున్నారు. ఏమిటిది? వర్షం పడుతుంది. ఎలా ఉంది నోబితా? మనం క్లౌడ్ బోట్ జాలీగా ఆడుకుందాం. సరే అలాగే. నోబితా ఇది చాలా సరదాగా ఉంది. పట్టు పట్టు పట్టు. దీని మీద వెళుతుంటే చాలా బాగుంది కదా జియాన్? అవును నోబితా మనం ఇంకా కొంచెం దూరం వెళ్దామా? దూరమా? ఎంత దూరం వెళ్ళాలండి? మనం సౌత్ బీచ్ దగ్గరికి వెళ్ళొద్దాం. అది మంచి ఆలోచనే. అంత దూరం వెళ్ళాలంటే వేగంగా వెళ్ళాలి. దానికి దొరికింది. నోబితా మేము సౌత్ బీచ్ కి వెళ్ళొస్తాం. మరీ దూరం వెళ్ళకండి, మంచిది కాదు. చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి అవును చాలా బాగుంది. ఎంత చక్కగా ఎగురుతోందో. నోబితా మనం ఆ మేఘాన్ని పట్టుకుని దానిలో రైడ్ కి వెళ్దాం. ఓకే. అదెందుకో కదలటం లేదు. ఏమైంది నోబితా? తెలీదు, కానీ లాగలేకపోతున్నాను. అలాగా నేను లాగుతాను. నేను లాగుతాను. నేను కూడా లాగుతాను. సుజుకా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, కానీ మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. అవును నోబితా త్వరగా దీనికి రెక్కల్ని తగిలించి ఇంటికి వెళ్ళిపోదాం. సరే. సముద్రం మీదుగా దట్టమైన మేఘాలు మన ఊరి వైపుగా ప్రయాణిస్తున్నాయి. అవి వేగంగా ఇటే వస్తున్నాయి. కంటో రీజియన్ ఇక్కడే ల్యాండ్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది. వాళ్ళు నలుగురికి ఏమైండకూడదు. జియాన్ గాలి బలంగా వీస్తోంది. క్రమంగా ఈ మేఘం పెరుగుతోంది, గమనించావా? రెక్కలు ఎగిరిపోతున్నాయి. నోబితా చూస్తావే, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. భయంగా ఉంది. అలా భయం వేస్తుంది. నోబితా అది డోరేమోన్ గోసే. నోబితా నీకేం కాలేదు కదా? అందరూ బానే ఉన్నారా? ఎవరికి ఏం కాలేదు కదా? మనం ఇక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదు. మనకు పెద్ద సమస్య వచ్చి పడింది. మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఓకే, నేను నీటితో మేఘాన్ని కరిగించడానికి ప్రయత్నిస్తాను. ఇలా అయితే ఆ మేఘాన్ని చిన్న చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఏం చేయాలి? డోరేమోన్ మనకి సమయం తక్కువగా ఉంది. కొంచెంసేపట్లో అయితే నేల మీద పడుతుంది. నాకేం తోచట్లేదే. ఉపాయం క్లౌడ్ కట్టర్ నైఫ్. త్వరగా అందరూ మెరుపు మేఘాన్ని కట్ చేయండి. మనం
సాధించండి డోరేమాన్. మీరందరూ అందరూ కొట్టేశారు. బాగా అలసిపోయాను కూడా. నోబితా, ఎంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? త్వరగా నీ గదిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత చదువుకోమని చెప్పానా లేదా? డోరేమోన్, నీతో ఏం చెప్పాను? మర్చిపోకుండా తనకి ఈ విషయం చెప్పమని చెప్పానా? చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరికి డిన్నర్ పెట్టను. చెప్పిన పని చెయ్యకుండా ఎదురు మాట్లాడకండి. డోరేమోన్, నోబితాను జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా, పట్టించుకోకపోతే ఎలా? నీ పద్ధతి నాకే నచ్చదు. వాడు చేసిన తప్పులకి నేను తిట్లు తింటున్నానే.